జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 11వ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా, మీరు ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదములు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదములు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, శని 7.5 శని నడుస్తుంది, 7.5 శని సంచారం ఏళ్ళనాడి ప్రభావంతో కుంభరాశి మిత్రులారా ఈ నెల ఫలితాలు మిశ్రమంగా ఉంది. సూర్యుడు మరియు బుధుడు 12వ ఇంట్లో ఉంటారు, బృహస్పతి 4వ ఇంట్లో, శుక్రుడు మీనరాశులు 2వ ఇంట్లో, బుధుడు ఈ నెల ప్రారంభంలో 12వ ఇంట్లో, కుజుడు మొత్తం నెలలో 5వ ఇంట్లో, కేతువు 8వ ఇంట్లో, రాహువు ఇంకా శుక్రుడు 2వ ఇంట్లో, బుధుడు మరియు సూర్యుడు 12వ ఇంట్లో ఉంటూ, దీనివల్ల ఏమవుతుంది, ఈ గ్రహాలంతా ఇలా ఉండడం అంటే అధికమైనటువంటి ఖర్చులు ఉంటాయి. గత 10 ఏళ్లలో ఉన్నటువంటి ఖర్చు ఈ ఒక నెల మీరు పొందే అవకాశాలు ఉన్నాయి. బంధువులు రాక, ఇంట్లో సంతోషకరమైనటువంటి ఖర్చు కూడా శుభపరమైనటువంటి ఖర్చులని కూడా చెప్పచ్చు. జీవిత పురోగతి కోసం అవకాశాలు అందిపుచ్చుకునే అవకాశాలు నెల మొదటి భాగంలో ఉంటుందని కూడా చెప్పచ్చు. విడిపోయిన భార్యాభర్తలు కలిసే అవకాశాలు, ఇంటిలో వివాహాది శుభకార్యాలు, ఉపనయన శుభకార్యాలు, భూమి పూజ, గృహప్రవేశ యోగాలను కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ నెల వసంత పంచమి, రథసప్తమి, మాస శివరాత్రి, దాంతోపాటు మంచి మంచి శుభకార్యాలు కూడా వస్తున్నాయి. కాబట్టి కొత్త దుస్తులు, ఆభరణాలు కొంటారు. కొంతమందికి కొత్త ఇల్లు, వాహనం వస్తుంది. ఆధునిక శక్తికరమైనటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ కూడా కొనే అవకాశాలు ఈ నెల ఎక్కువ ఉన్నాయి. పిల్లలు గర్వించదగ్గ విషయాల్లో వార్తలను మీరు వింటారు. వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. మీ కుమార్తె కుమారుడికి వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అప్పుడప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా మీ నోరు అదుపులో పెట్టుకుంటే అన్నీ అదుపులో ఉంటుందని చెప్పచ్చు. బంధువుల నుంచి వచ్చినటువంటి ఏ విధమైనటువంటి ఇబ్బంది వచ్చినా అవన్నీ కూడా తొలగిపోతుందని కూడా చెప్పచ్చు. కాస్త ఓపిక పట్టండి. బంధువుల మధ్య ఉన్నటువంటి వారు ఎవరైనా మీకు సహకరించకపోతే వారితో ప్రేమానురాగాలతో మీరు సందర్శించండి. కుటుంబ విషయంలో ఇతరుల యొక్క జోక్యాన్ని అనుమతించకండి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. స్నేహితుల వల్ల మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. ఉద్యోగులకి మార్పు ఉంటుంది. ఆఫీసులో ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు సహనంగా ఉండండి. వ్యాపారంలో కొంత గందరగోళం ఉంటుంది. పారిశ్రామిక మరియు వ్యాపార లాభంలో ఊహించిన దానికంటే కూడా ఫలితాలు వచ్చినా మాస ద్వితీయంలో కాస్త తగ్గుతుంది. పరోక్ష ప్రత్యర్థుల వల్ల సమస్యలు వస్తాయి. వ్యాపారంలో కొత్తగా ఏది కూడా ప్రారంభించకండి, ఉన్నదే చాలు. మాస తరువాతి భాగంలో కొన్ని ప్రయోజనాలు ఆశించవచ్చు. కుటుంబ సభ్యులు మీ యొక్క సలహాలకు విలువనిస్తారు. వ్యాపార ఉద్యోగస్తుల్లో ఉన్నటువంటి వారికి కాస్త పై అధికారుల నుంచి కాస్త మీకు ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా నోటికి సంబంధించి పుండ్లు లేదా జుట్టు రాలడం వంటి సమస్యల వల్ల సంభవించవచ్చు. ఈ నెలలో వైరస్ లాంటి చిన్న ఏదైనా వచ్చే క్రిమికీటకాలతో ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. కంటికి సంబంధించిన శస్త్రచికిత్స అవకాశాలు ఉన్నాయి. కాళ్ళు తరచూ మీకు నొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయి. బాగా జాగ్రత్త పడండి అని కూడా చెప్పచ్చు. వైద్యపరంగా ఒక టెస్ట్ తీసుకోండి. రాజకీయ నాయకులకి మిశ్రమంగా ఉందని కూడా చెప్పచ్చు. తస్మాత్ జాగ్రత్త. షేర్ మార్కెట్ జాగ్రత్త అండి. మీడియా రంగం వారికి మిశ్రమం. విద్యార్థులు బాగా చదవాలండి. ఈ నెల సానుకూలమైనటువంటి రోజులని చెప్తే 2, 4, 8, 11. చంద్రాష్టమం ఫిబ్రవరి 15, 2, 2025 ఉదయం 5:44 నుండి 17, 2, 2025 వరకు రాత్రి 6:02 అంటే 2.5 రోజులు చంద్రాష్టమం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడండి. ఎవరితోనూ మీ యొక్క శృతి మించకుండా మీ మాటలు అదుపులో ఉంచుకొని మాట్లాడండి ఈ 2.5 రోజులు. అదృష్ట సంఖ్య 2, 3, 7. ఏ ఒక్కరిని కూడా వ్యంగ్యపరచి మాట్లాడకండి. అది మీకు కొంచెం స్వతహాగా ఉంటుంది. అది కొంచెం జాగ్రత్త పడండి. పూజించవలసినటువంటి దైవం దక్షిణామూర్తి మరియు హనుమ ఆరాధన మంచిది. శుక్రవారాల్లో అమ్మవారిని ప్రార్థన చేయండి. మీ ఇంటి ఇలవేలుపుకి ప్రార్థన చేయండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. హనుమంతుడికి తమలపాకుతో అర్చన చేయండి. దక్షిణామూర్తిని ప్రార్థన చేయండి. గురువారాల్లో
పసుపు వస్త్రాన్ని ఒకసారి ధరించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను ధరించండి. ఈ కరుంగాళి మాల ధరించడం వల్ల ఆరోగ్యవంతులుగా ఉంటారు, ఐశ్వర్యవంతులుగా ఉంటారు, సమాజంలో గొప్ప పేరు పొందుతారు. ఏ విధమైనటువంటి నెగిటివ్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోయి దిగ్విజయం పొందుతారు. ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కింద కనబడుతున్నటువంటి మా నంబర్కి మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. కాల్ చేయకండి. మా వాళ్ళు మీకు మెసేజ్ పెడతారు, అప్పుడు మీరు వీడియో కాల్ చేసి మాట్లాడవచ్చు. విజయోస్తు.